కన్నడ బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు విలన్ డెన్ గా మారిపోయింది. నిన్నటి నుంచి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. బిగ్ బాస్ ను బయటికి నెట్టేసి ఇప్పుడు విలన్ వచ్చి కూర్చున్నాడు ఆ స్థానంలోన. సో విలన్ వాయిస్ చాలా భయంకరంగా విలనిజాన్ని ఎత్తి చూపేలా ఉంది. ఒక్కొక్కరిని ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు అందరిలోనూ భయం మొదలైంది. వెనక భయంకరమైన ధ్వనులు రావడం, అంత అట్మాస్ఫియర్ మొత్తం కూడా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఒక విలన్ డెన్ అయిపోయింది. ఆ విలన్ డెన్ లోన మెంబర్స్ అందరూ కూడా దాదాపు కిడ్నాప్ అయిపోయినట్టు అక్కడ కూర్చునిపోయారు. సో ఆ విలన్ డెన్ లోన విలన్ వాయిస్ వినిపిస్తుంది. అతి క్రూరంగా ఉంటుంది. ఆ విలన్ మాట్లాడుతూ, ఈ హౌస్ ఇక మీద నుంచి నా అధీనంలో ఉంటుంది. నేను చెప్పినట్టే మీరు వినాలి. నేను చెప్పినట్టు వినకపోయారో అయిపోయింది మీ కథ అని భయంకరంగా నిర్దాక్షిణ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది చాలా వినడానికి బాగుంది. ఎందుకంటే ఇంతవరకు బిగ్ బాస్ వాయిస్ కు భయపడుతూ వచ్చినటువంటి హౌస్ మెంబర్స్ ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ వాయిస్ కాకుండా ఒక విలన్ వాయిస్ కు భయపడాల్సినటువంటి దుస్థితి వచ్చేసింది. సో అక్కడ విలన్ మాట్లాడుతూ ఏం చెప్తా అంటే, ఇంతవరకు మీరు రూల్స్ ఫాలో అవుతూ చాలా ఇబ్బంది పడ్డారు కదా, ఇప్పుడు మీ రూల్స్ ను బ్రేక్ చేసే సమయం ఆసన్నమైంది. ఎంతకాలం మీరు ఈ రూల్స్ లో ఉంటారు? మీకు నిద్రపోవాలంటే ఆసక్తి, మైక్ పక్కన పడేయాలనే ఆసక్తి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఇక మీద రూల్స్ బ్రేక్ చేసి ఇల్లు ఎలా ఉండాలో చూద్దాం. ఈ ఇంటిని ఇప్పుడు నేను నడిపిస్తున్నాను. నేను చెప్పినట్టు వినాలి. ఎవడా బిగ్ బాస్? బిగ్ బాస్ ఎవడరా వాడు? నేను చెప్పినట్టు వినాలి. ఇది నా అడ్డా, నేను చెప్పిందే మాట, నేను చేసిందే శాసనం అనే రీతిలో ఉన్న కరుకు గొంతుతో అట్లాడిచ్చి పడేస్తున్నాడు అనమాట విలన్. అది విన్న వీళ్ళకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఏంటి, ఏం కథ? ఇది కూడా ఆటలో ఒక భాగమేనా? ఇప్పుడు మేము వీళ్ళ మాటలు కూడా వినాల్సి వచ్చిందా? చెప్తా. ఒక సౌండ్ వినిపిస్తాడు అనమాట. ఈ సౌండ్ వినిపించినప్పుడల్లా అందరూ వచ్చి నోరు మూసుకొని కూర్చోవాలి. నేను చెప్పినట్టు వినాలి. నేను ఏం చెప్తే అదే ఖరార్, అదే ఆఖర్. అయిపోయిందంతే అన్ని. ఇక మీరు వెళ్ళండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఇక మీరు వెళ్ళవచ్చు అని కూడా వెళ్ళండి అన్నాడు. రండి. ఇలాగా వాళ్ళను అల్లాడించేస్తున్నాడు, రఫ్ ఆడిచ్చేస్తున్నాడు విలన్. ఈ విలన్ డెన్ ఎంత కాలం ఉంటుంది చూడాలి. ఇక్కడ చైత్రను మొట్టమొదట పిలుస్తాం. చైత్రను పిలిచి ట్విస్టుల పైన ట్విస్టులు, అసలు మామూలు చైత్రంలో నుంచి, ఏం చైత్ర, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చావా, గెస్ట్ గా వచ్చావా? గెస్ట్ గా వచ్చిందా? గెస్ట్ గానే ఉండిపోవాలనుకున్నావా అని అడిగితే, లేదు బిగ్ బాస్, లేదు విలన్, నేను అలా కాదు, నేను ఆడుతున్నాను, మనసు పెట్టి ఆడాను. మరి నువ్వు ఆడి గెలిచిన ఆటను ఇంకొకరికి ఎందుకు ఇచ్చావు? ఆడింది నువ్వు, కెప్టెన్ అయింది స్పందన. ఇదే న్యాయం. నీకేం అనిపించట్లేదా అంటే, నా మనసులో అది లేదు, నాకు ఆడాలనిపించింది, ఆడాను. నో, ఇక మీద ఇంటి కెప్టెన్ ఆమె కాదు, నువ్వే. ఈ ఇంటి కెప్టెన్ కావాలి అనుకుంటే, ఈ ఇంట్లో కెప్టెన్ గా నీ ఆట నెగ్గుబాటు కావాలి అనుకుంటే పక్కన ఉన్న గ్రీన్ బటన్ ప్రెస్ చేయి. లేదు అనుకుంటే రెడ్ బటన్ ప్రెస్ చేయి. నా నుంచి వచ్చే పరిణామాలన్నీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అనగానే చైత్ర, ఎవరైనా ఏం చేస్తారు, చైత్ర లేదు బిగ్ బాస్, నేను గ్రీన్ బటన్ నొక్కుతాను, నొక్కేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చి గంభీరంగా వచ్చి, ఏమైంది బిగ్ బాస్ పిలిచాడు, ఏం చేశాడు అని అందరు అడుగుతున్నా కూడా ఏమి మాట్లాడదు. నాకు కొంచెం టైం ఇవ్వండి అంటుంది. లోపల పోయి వచ్చి కూర్చొని, నేనే ఇంటి కెప్టెన్ అని అనౌన్స్ చేసేస్తుంది. అందరు స్టన్. ఏంటి, నువ్వు ఇంటి కెప్టెన్? అదేంటది అంటే, లేదు విలన్ చెప్పాడు, నేనే ఇంటి కెప్టెన్, స్పందన కాదు చెప్పాడు, అంతే అయిపోయింది, ఇక నేనే కెప్టెన్ అని. అదేంటది, ఇంకా ఏం చెప్పారు, ఏంటి, ఏం కథ, ఏమైనా ఆప్షన్ ఇచ్చారు? ఆప్షన్ మొదట చెప్పింది, ఆప్షన్ ఇచ్చారు, ఇవన్నీ చేయకపోతే నామినేట్ అయిపోతావని అని మొదట తప్పు చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని, అలాంటి ఏం లేదు, ఆప్షన్స్ అంటూ ఏమీ లేదు, నాకు కెప్టెన్ కావాలన్నారు, కెప్టెన్ అయిపోయాను. అప్పుడు ఓకే సరే, కానీ రజిత్ ఆడు, చిన్న ఆడు, ఏముంది, మంచి ఛాన్స్ కొట్టావు కదా, ఓకే క్యారీ అన్నాడు.
స్పందన వచ్చి అడుగుతుంది, ఏంటి ఎట్లా ఎట్లా ఒప్పుకున్నావు అక్క నువ్వు, ఎట్లా ఒప్పుకున్నావు చిత్రక్క నువ్వు, అది ఇది అని అడుగుతుంది. కానీ నన్నేం చేయమంటావు, ఆ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేసేదాన్ని, నేను అదే చేశాను. మళ్ళీ ఆయన చెప్తే నన్ను ఒప్పుకోవాల్సిందే కదా, లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నారు. అక్కడ ఆయన ఒకటే చెప్తాడు, తిండి, నిద్ర, బాత్రూమ్, టాయిలెట్, నిత్యావసరాలు, ఈ విషయాలు మాత్రమే యథాప్రకారంగా నడుస్తాయి, మిగిలినవన్నీ నేను చెప్పినట్టే నడుస్తాయని హుకుం కూడా జారీ చేసేసాడు. సో ఈ హుకుం జారీ చేసిన నేపథ్యంలోన చైత్ర కెప్టెన్ అయిపోయింది. చూసారా బిగ్ బాస్ ఎలా ట్విస్ట్ ఇచ్చారు. జోడీ కెప్టెన్ అని చెప్పి అభిషేక్ను స్పందనను కెప్టెన్ గా చేశాడు. కెప్టెన్ అయినటువంటి అభిషేక్ ఏమో ఇంటిదారి పట్టాడు. కాలు బాగలేకున్నా కూడా, బెడ్ పైన పడున్నా కూడా లక్కీగా చైత్ర ఆడి గెలిస్తే తాను కెప్టెన్ అయ్యానని సంబరపడి ఆ సంబరాన్ని ఇంకా కొద్దిగా ఆస్వాదించక ముందే స్పందనను తీసుకుపోయి మూడులో కూర్చోబెట్టేశారు. అంటే ఏంటి, జోడీ కెప్టెన్ గా వచ్చినటువంటి అభిషేక్ డమాల్ అయిపోయాడు, స్పందన ఢమాల్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎవరంటే చైత్ర. ఏ గేమ్ అయితే ఆడి గెలిచిందో ఆమె ఇప్పుడు కెప్టెన్ గా మారింది. ఒక రకంగా ఆలోచిస్తే నిజం కూడా అంతే కదా. అప్పుడు ఊరుకున్నారు కానీ బిగ్ బాస్ అందరి వెంట కామెంట్లు వచ్చాయి, అదేంటది స్పందన ఎట్లా కెప్టెన్ అవుతుంది, ఆమెకు లక్ పనిచేసింది, షియర్ లక్ పనిచేసింది, లేకపోతే కాళ్ళు ఇరుగొట్టుకుని మూలలో కూర్చున్న ఆమెకు ఇలా అవ్వడం ఏంటి, ఆమె కెప్టెన్ అవడం ఏంటి, ఇది ఏ ఊరు న్యాయం అని ఒకరికొకరు మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ లెక్క ప్రకారం ఆమె చైత్ర కెప్టెన్ అయిపోయింది. ఇలా కెప్టెన్ అయినప్పుడు ఆమె అశ్విని కూడా ఒక మాట అంటుంది, చూస్తాను, ఇంకా నేను దీన్ని ఆలోచిస్తాను, నేను దీన్ని ఒబే చేయాలా వద్దా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, అసుర అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఎవరు కాతో సుధీర్ని అసుర చేసినప్పుడు కూడా ఎదిరించింది ఎవరు అంటే రాజమాతగా అశ్విని కూడా ఎదిరించింది. ఆమె ఎప్పుడు కూడా ఒక గ్రీన్ ఏరియాతో గ్రే ఏరియా వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, అది వర్కౌట్ కాదు కూడా. ఇప్పుడు ఏం చేసింది ఆమె, నేను ఎందుకు మాట వినాలి, నాకు బిగ్ బాస్ ముఖ్యం. సుధీర్ కూడా ఈసారి ధ్రువంత్ కూడా పెద్ద ప్లాన్ వేసాడు, బిగ్ బాస్ నిన్ను నేను రక్షించుకుంటాను, ఈ ఇంటిని విలన్ నుంచి దూరం చూసి మళ్ళీ నేను బిగ్ బాస్ చేతికి ఇస్తాను అని ఒక బోర్డు రాసుకొని భజన చేసుకుంటాను అనమాట. నేను అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి, నేను చెప్పినట్టు మేకప్ వేసుకోవాలంటే ధ్రువంత్ అసలు ఏమి చేయడు, మామూలుగానే ఉంటే ఇంకా అడుగుదాం అనమాట విలన్. ఏంటి ధ్రువంత్ ఏం తమాషాగా ఉందా, ఏం చేస్తున్నావు అంటే, లేదు లేదు విలన్, నేను ఐ లవ్ మై బిగ్ బాస్, నేను బిగ్ బాస్ ని తీసుకురావాలనుకున్నాను బ్యాక్ టు ది హౌస్ అంటే, నా మాట వినకపోతే పరిణామాలు అందరిపైన పడతాయి, ఒక్కరు మాట వినకపోయినా కూడా అందరిపైన పరిణామాలు పడతాయి, మీ ఇష్టం ఆలోచించుకోండి అనగానే అందరూ కూడా బెబ్బేలెత్తిపోతారు. ఇదేంటా బాబు వీడు చూస్తే ఇలా చేస్తున్నాడు, మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో అని అన్నప్పుడు అప్పుడు ధ్రువంత్ మళ్ళీ దిగి వచ్చి, నాకు ఇష్టం లేదు కానీ నేను కేవలం ఇంటి సభ్యుల కోసం మీకు నేను సరెండర్ అవుతున్నాను, కానీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ఇంటికి బిగ్ బాస్ తీసుకొస్తే వస్తాను అని శపథం చేస్తాను. ఇవన్నీ చూడడానికి చాలా నాటకీయంగా కనిపించినా కూడా పోనీ కొద్దిగా చేంజ్ కనిపించింది అనమాట. సో మొనోటనితో కొట్టుకుపోతున్నటువంటి ఇంట్లోన, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇద్దరిని తీసుకొచ్చినా కూడా పెద్దగా ఏమీ జరగలేదు, అక్కడ జరగట్లేదు. ఎంతున్నా కూడా ఒక గిల్లి కామెడీ దిక్కుగా మారిపోయినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. గిల్లి కామెడీ కూడా ఎంతవరకు చూస్తారు జనాలు, అది కూడా బోర్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కామెడీ అనేది ఎప్పుడు కూడా పప్పులు ఉప్పులాగా ఉండాలి. ఉప్పు ఎక్కువైపోయింది అనుకో తినలేము, అసలు ఉప్పు లేదనుకో తినలేము. ఎంత ఉండాలో అంత ఉండాలి, ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులోనే ఉండాలి. గిల్లీ కామెడీని మెయిన్ కోర్స్ గా చేసి సైడ్ డిష్ గా ఉన్నటువంటి కామెడీని మెయిన్ కోర్స్ గా చేయడానికి ప్రయత్నిస్తే బిగ్ బాస్ కాన్సెప్ట్ మొత్తం ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్న ప్రమాదం గమనించినటువంటి బిగ్ బాస్ తనే విలన్ గా మారిపోయాడు. ఎలాగో వీళ్ళు మాట వినరు కాబట్టి వీళ్ళని తన గుప్పెట్లో తెచ్చుకోవాలి, వీళ్ళను తన్ని పెట్టి కూర్చోపెడితే తప్ప మాట వినరు అని తెలుసుకొని ఒక్కొక్కరి చెమడాలు లెక్క తీసే విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. తనే విలన్ గా మారిపోయాడు. పాపం ఈ అమాయకులు బిగ్ బాస్ వేరు విలన్ వేరు అని అనుకుంటారు. ఒకవేళ వేరుగా ఉండొచ్చు, అది వేరే మాట. కొత్త క్యారెక్టర్ అయితే ఇప్పుడు దిశానిర్దేశం చేస్తుంది బిగ్ బాస్ హౌస్ ను, సారీ విలన్ డెన్ లో. సో ఈ విలన్ డెన్ లోన మళ్ళీ రాశికాని పిలుస్తారు. రాశికాని పిలిచి కూడా చెప్తారన్నమాట, నేను చెప్పినట్టు చేస్తే నీవు నేరుగా కంటెస్టెంట్ అవుతావు, కెప్టెన్ కంటెండెంట్ గా అయిపోతావు, లేదు అంటే మాత్రం నేరుగా నామినేట్ అవుతావు అని ఆమెను బెదిరించారు. ఇదంతా ఒక కొలిక్కి వస్తున్నప్పుడు నామినేషన్ల ఘట్టం మొదలవుతుంది.
ఇంట్లో అంతా కూడా వాతావరణం మొత్తం మారిపోయింది. ధనుష్ అంటాడు, ఏంద్రబాబు ఇట్లా ఉంది ఈ ఇల్లు, అసలు బిగ్ బాస్ హౌస్ ఏనా అన్నట్టుంది. అంత అని సౌండ్లు వచ్చేది, దయ్యాల చెప్పుడు వచ్చేది, పిల్లులు అరుచున్నట్టు చెప్పుడు వచ్చేది, కుక్కలు మురుగుతున్నట్టు చెప్పుడు వచ్చేది, ఆ తర్వాత ఆకులు అట్లా పడిపోయేది, గాలి బుయ్యని వీస్తున్నట్టు. ఇవన్నీ ఒక యాంబియన్స్ క్రియేట్ చేశాడు అనమాట బిగ్ బాస్, సంథింగ్ న్యూలో ఉండడానికి. ఓకే, ఇది కొద్ది వరకు వర్కౌట్ అవుతుంది. దీన్ని ఎట్లా తీసుకెళ్తారో చూడాలి. ఎందుకంటే మొత్తం విలన్ చేతిలో ఉన్న తర్వాత ఆ డెన్ లో ఉన్నటువంటి సభ్యుల్ని తాను ఆడించడం మొదలుపెట్టాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే బహుశా తెలుగు బిగ్ బాస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ విధంగా జరగలేదు, కానీ ఇక్కడేమో అన్ఎక్స్పెక్టెడ్ అని అన్నారు కదా కాన్సెప్ట్. అక్కడ ఏంటంటే నిన్నటి దాకా కృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేయించడమే చూశారు, మీతో యుద్ధం చేయించడమే చూశారు. ఇప్పుడు యుద్ధం చేయించడు, తనే దిగి మిమ్మల్ని లాకెళ్ళి మీతో యుద్ధం చేసేస్తాడు అని. ఇది రణరంగం కాదు, ఇది చదరంగం కాదు, రణరంగం అని అక్కడ కాన్సెప్ట్. కానీ అక్కడ అలాంటిది ఏం జరగలేదు. తుసు చెప్పారు కానీ ఏమీ జరగలే. అక్కడ అంతా సరే, అక్కడ ఆట అక్కడలా జరుగుతుంది. అక్కడంతా కూడా డిమాండ్ రీతు చౌదరిని బయటికి పంపించేశారు. సుమన్ శెట్టి వాడు ఏం ఆడ్డాయినా ఆ మహానుభావుని ఇంకా కూర్చోపెట్టారు. సరే, ఆ గోల వేరు, ఆ గోల మీకు ఇష్టం లేదు. కానీ అప్పుడప్పుడు చెప్తుంటాను, తెలుగు బిగ్ బాస్ కూడా కొంచెం మీ దృష్టికి తీసుకొస్తే మీకు అవేర్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ కూడా మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంచుమించు రెండు కాన్సెప్ట్లు కూడా ఒకేలాగా జోడు గుర్రాలాగా పరిగెడుతూ ఉన్నాయి కాబట్టి. ఓకే, కమింగ్ టు ది కన్నడ బిగ్ బాస్. సో ఈ విలన్ డెన్ లోన ఇప్పుడు ఏంటంటే నామినేషన్ ఘట్టం. ఈ నామినేషన్ ఘట్టాన్ని చైత్ర చేతిలో పెట్టాడు. చైత్ర విల్ డిసైడ్ ఎవరెవరు నామినేట్ చేయాలి, ఎంతమంది నామినేట్ చేయాలి అనేది చైత్ర డిసైడ్ చేస్తుంది. దీనికి ఒక గమ్మత్తైన కాన్సెప్ట్ పెట్టాడు. ఏంటంటే కనుక టోపీలు పెట్టాడు. ఒక్కొక్క టోపీ పైన సంఖ్య ఉంటుంది. 0 నుంచి 5 దాకా సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యలను టోపీలు అక్కడ పెడతారు. కెప్టెన్ విల్ డిసైడ్ ఎవరికి ఏ క్యాప్ ఇవ్వాలి. ఆ టోపీ పైన ఉన్న నంబర్ను బట్టి అంతమందిని వాళ్ళు నామినేట్ చేయొచ్చు. 0 ఉన్నవాళ్ళు ఎవరిని నామినేట్ చేయడానికి వీలు లేదు. 1 ఉన్నవాళ్ళు 1 నామినేట్ చేయాలి, 2 ఉన్నవాళ్ళు 2 నామినేట్ చేయాలి, 3 ఉన్నవాళ్ళు 3 నామినేట్ చేయాలి, 4 ఉన్నవాళ్ళు 4 నామినేట్ చేయాలి, 5 అని ఉన్నవాళ్ళు 5గురిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ఇవ్వవలసింది ఎవరంటే చైత్ర ఇవ్వాలి. ఇస్తూ దానికి కారణాలు కూడా చెప్పాలి. అలాగే నామినేట్ చేసేవాళ్ళు కూడా కారణాలు చెప్పాలి. సో ఇక్కడ ఏ సంఖ్యతో ఎన్ని క్యాప్లు ఉన్నాయని మీరు చూడండి. 0 సంఖ్య ఉన్నవి 2 క్యాప్లు ఉన్నాయి. 0 సంఖ్య ఉన్నవి 2 క్యాపులు. 1వ నంబర్ ఉన్న సంఖ్య ఉన్నది 3 క్యాపులు ఉన్నాయి. 2 సంఖ్య ఉన్నది 2 క్యాపులు. 3 సంఖ్య ఉన్నది 2 క్యాపులు. 4 సంఖ్య ఉన్నవి 2 క్యాపులు. 5 నంబర్ ఉన్న క్యాపు 1. సో ఈ సంఖ్య ఎవరెవరికి ఇస్తారో చూద్దామంటారు. ఇప్పుడు మొట్టమొదట అశ్విని ఆ తర్వాత రక్షిత, వీళ్ళిద్దరికి అశ్విని రక్షితకు 0 క్యాప్ ఇస్తారు. అంటే ఏంటి, అశ్విని చాలా ప్లాన్ చేస్తుంటుంది, వాళ్ళని నామినేట్ చేద్దామని, వీళ్ళని నామినేట్ చేద్దామని. రక్షిత మనసులో కూడా చాలా నామినేట్ చేయాలని, స్పందన కావ్యాన్ని నామినేట్ చేయాలని ఉంటుంటారు. సో ఇట్లా నామినేట్ చేయాలని ఉన్న వాళ్ళందరిది మళ్ళీ ఈమె గ్రహించిందా ఏం చేసిందో తెలియదు. కానీ అశ్విని కూడా ఎవరు నామినేట్ అంటే గిల్లిని ఎక్కడైనా నామినేట్ చేస్తారేమో అంటే ఇక్కడ చెప్తుంది, నేనే ఇస్తాను. కారణం ఎందుకు మీకు 0 ఇచ్చానంటే మీ మనసులో ఏదో ఉంది, మీరు ఎవరినో నామినేట్ చేయడానికి పోతున్నారు. మీరు నామినేట్ చేసే క్రమంలోన వర్దిగా ఉన్నవాళ్ళు, బాగా ఆడేవాళ్ళు కూడా నామినేట్ అయిపోతే అది హౌస్కు నష్టం. కాబట్టి ఆ ఛాన్స్ నేనే తీసుకున్నానని చెప్పి అశ్వినికి 0 ఇస్తుంది, రక్షితకు 0 ఇస్తుంది. వీళ్ళిద్దరు కూడా నామినేట్ చేయడానికి వీలు లేదంటే అయిపోయింది. ఇక మాలు, రఘు, రాశిక వీళ్ళు ముగ్గురికి కూడా ఒక్కొక్క నంబర్ ఉన్నటువంటి క్యాప్ ఇస్తుంది. మాలు సరే రఘు ధ్రువంతుని నామినేట్ చేస్తాడు, రాశిక ధ్రువంతుని నామినేట్ చేస్తుంది, మాలు కూడా ధ్రువంతుని నామినేట్ చేస్తారు. సో ఇట్లా మాలు, రఘు, రాశికకు నంబర్ 1 ఇచ్చారు. అక్కడితో అంటే ఇప్పుడు ఎట్లా అంటే కనుక కారణాలు చెప్పి, సూక్త కారణాలు అంటారు. సూక్త కారణాలు చెప్పి నామినేట్ చేసిన తర్వాత వాడిని పూల్ దగ్గర నిలబెట్టి వెనక నుంచి తోయాలి. తోస్తే వాళ్ళు కిందకు పడాలి. ఈ విధంగా ధ్రువంతు కామన్ గా ఉన్నాడు. ముగ్గురు కూడా ధ్రువంతి పేరే తీసేసుకున్నారు. అలాగే రఘు వచ్చి ధ్రువంతి పేరే తీసుకున్నాడు. రాశిక ఆటోమేటిక్ గా గిల్లి పేరు తీసుకునింది. సో ధ్రువంత్, గిల్లి వీళ్ళిద్దరిని ఈ ముగ్గురు కలిసి నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇవాళ ఎపిసోడ్లోన మిగిలిన వాళ్ళు సరే, మాకు అందుతున్న సమాధానం ఏంటంటే కనుక స్పందన, కావ్యకు 2
2 క్యాపులు దొరికాయి. ఆ తర్వాత సూరజ్ ధ్రువంత్కు 3 నంబర్ ఉన్న క్యాపులు దొరికాయి. అంటే వాళ్ళు 3 నామినేట్ చేయొచ్చు. రజత్ గిల్లీకి 4 నంబర్ ఉన్న క్యాపులు దొరికాయి. వాళ్ళు 4 నామినేట్ చేయొచ్చు. ధనుష్కు మాత్రం 5 సంఖ్య ఉన్నటువంటి క్యాప్ దొరికింది. వీళ్ళు ఎవరెవరిని నామినేట్ చేస్తారు, కారణాలు ఏం చెప్తారు? 2 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా రూల్ ప్రకారం నామినేషన్ లిస్టులో వస్తారు. ఈసారి ఎంతమంది నామినేషన్ లిస్టులో ఉంటారు అనేది మనం ఇవాళ చూద్దాం. వాస్తవంగా ఒక ముక్కలో చెప్పాలంటే ఒక చిన్న మలుపు తిప్పారు, ఒక చిన్న ట్విస్ట్ తిప్పారు. ఇలాగే పోతూ ఉంటే లాభం లేదు, టీఆర్పీ రేటు డమాల్ అయిపోతుందని బిగ్ బాస్ అనుకున్నారు. కాబట్టి పైగా గిల్లీనే బేస్ చేసుకొని సండే ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్, మిగిలిన రోజుల ఎపిసోడ్ కూడా అన్ని కూడా గిల్లీ చుట్టే తిరుగుతూ ఉంటే కూడా గిల్లీ కూడా అవుట్డేటెడ్ గా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి రక్షించి ఆట ఆడే వాళ్ళను, ముఖ్యంగా వైల్డ్ కార్డ్ గా వచ్చిన వాళ్ళని కాస్త వైల్డ్ గా మార్చడానికి, మిగిలిన వాళ్ళందరినీ కూడా ఫ్లేర్ అప్ చేయడానికి విలన్ శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ విలన్ ప్రయత్నం ఫలిస్తుందా? బిగ్ బాస్ హౌస్ గా మళ్ళీ మారుతుందా? ఈ విలన్ డెన్ లో ఏమేమి జరుగుతుంది, ఏమేమి అనాహుతాలు జరుగుతాయి, ఎవరు ఎవరిని పొడుచుకుంటారు, ఎవరు ఎవరిని ద్వేషిస్తారు, ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా 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 ఆసక్తికరమైన విషయాలు. ఈ రోజు మిగిలిన వాళ్ళ నామినేషన్ ఉంటుంది కాబట్టి చూసిన తర్వాత, లైవ్ చూసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు రివ్యూ కోసం వస్తాను. అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి, నా రివ్యూ చూడండి. మళ్ళీ చెప్తున్నాను, కన్నడ బిగ్ బాస్ తెలుగులో చెప్తున్నటువంటి ఏకైక ఛానల్ ఎంవ్యూస్. ఈ ఎంవ్యూస్ మీరు ఆదరిస్తున్న కొద్దీ పెరుగుతుంది, సంఖ్య పెరిగింది, చూస్తూ ఉన్నారు. ఇది సరిపోదు, ఇంకా పెరగాలి, నాకు ఇంకా కావాలి. నాకు సంఖ్య పెరుగుతున్న కొద్దీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ ఛానల్ బాగా ఫ్లరిష్ అవుతుంది. రానున్న కాలంలో బిగ్ బాస్ తర్వాత ఆసక్తికరమైన అంశాలు చాలా 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 మీ ముందు ఉంచడానికి మీ ఎంవ్యూయర్స్ మధుసూదన్ సిద్ధంగా ఉన్నాడు. ప్లీజ్ సపోర్ట్ మీ బై సపోర్టింగ్ మై ఛానల్. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.